అదే బ్యాచ్లో ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, అచ్యుత్ గారు. అవును, అంటే చాలా తక్కువ ఏజ్లో వెళ్ళిపోయారు. అవును అవును. మీరు మొదటి నుంచి ఆయనతో ట్రావెల్ అయిన మనిషి. అవును. ఆయన చనిపోయినప్పుడు మీ అందరి ఫీలింగ్ ఏంటి? అంటే చాలా మంచి వ్యక్తి. చాలా చాలా అండి, నాకు బాగా క్లోజు. మేము తిరుపతి వెళ్తున్నాం, ట్రైన్లో తిరుపతి వెళ్తున్నాం. నేను ఏడి శ్రీరామ్ ఐడియా ఉందా మీకు? అవును. శంకరాభరణం అదే అబ్బాయి ప్రొడ్యూసర్. తర్వాత తను హీరో కూడా చేశాడు ఏదో ఒక సినిమాలో. తర్వాత శ్రీమంతుల్లో కూడా మంచి క్యారెక్టర్లు చేశాడు. టీవీలో కూడా హీరోగా చేశాడు. తను, నేను, రఘు కుంచే మ్యూజిక్ డైరెక్టర్, మేమందరం కలిసి తిరుపతి వెళ్తుంటే న్యూస్ ఇంకంతే వెనక్కి వచ్చేసాం. ట్రైన్ దిగేసి వెనక్కి వచ్చాం. మీ నంబరు ఫిలిం ఛాంబర్ దగ్గర అసలు ఎంతమంది అంటే నేను చాలా తక్కువ మంది చూసాను అంతమంది జనం రావటం చనిపోయినప్పుడు. పైవాడు యంగ్ కదా, ఆయన కూడా అప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేస్తున్నాడు. అందరితో అంటే అంత లవ్లీగా ఉండేవాడు అనమాట అచ్యుత్. చాలా బాగుండేవాడు అందరితో. పై బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేదు, సిగరెట్ తాగటాలు, మందు తాగటాలు అవి కూడా. యాక్చువల్గా క్వశ్చన్ అడడానికి కారణం అదే సార్. ఇండస్ట్రీ అంటే ఒక రకమైన ఒక రిమార్క్ పడిపోయింది. అది అపోహే, నిజం కాదు. సిగరెట్ ముందు అలవాట్లు అందరికీ ఉంటాయి, ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అవుద్ది. బట్ అచ్యుత్ గారి విషయంలో ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు. ఇప్పటికీ కూడా చాలా మందికి అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళకి షాక్ అనమాట. ఏ అలవాట్లు లేని వ్యక్తి అతి చిన్న వయసులో ఎలా చనిపోయారు అని చెప్పేసి. అది జరుగుతూ ఉంటాయండి. లైక్ ఇప్పుడు మన ఈయన పేరు పునీత్ రాజ్ కుమార్ కదా, ఆయన అంతే కదా. ఆయన వెరీ మచ్ ఫిట్, విగరస్ ఎక్సర్సైజ్లు. దానికి చెప్పలేము. చాలామంది అట్లాగే చిన్నతనంలో కూడా హార్ట్ అటాక్లు రావడం అయ్యే ఉన్నాయి. ఇప్పుడు ఇంకేం నాకు తెలిసి అఫ్కోర్స్ అచ్యుత్ కంటే పెద్ద ఆయన అనుకోండి, ఏవిఎస్ గారు ఉన్నారు. ఆయన అంతే, సిగరెట్లు తాగరు, మందు తాగరు. మరి ఆయన లివర్ ప్రాబ్లం అంటే నాకు షాకు. లివర్ సర్రోసిస్ సంథింగ్ ఏదో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళ అమ్మాయి లివర్ ఇచ్చారు. చివరి దశలో ఆయన మొహం అంతా కలర్ కూడా మారిపోయింది. అదే మరి స్టేంజ్ థింగ్ కదా. యాక్చువల్గా ఇప్పుడు మందు అలవాటు ఉన్న వాళ్ళకి లివర్ సిరోసిస్ సంథింగ్ అలా అవి రావడానికి ఆస్కారం ఉంది. అలా ఉన్నారు సొసైటీలో. బయట కూడా హ్యాబిట్స్ ఏమి లేని వాళ్ళకి హార్ట్ అటాక్లు రావటం, చనిపోవటం జరుగుతున్నాయి కదా. నేను అదే అనుకుంటాను. అంటే లైక్ మనకి ఒక రాసి పెట్టి ఉంటుంది. నేను నమ్ముతాను, కర్మ సిద్ధాంతం నమ్ముతానండి. ఇప్పుడు నాకు ఏ ఏజ్కి చనిపోవాలనేది ఆయన ఆల్రెడీ రాసి ఉంటాడు. అది మనకు తెలియదు. మందు తాగటం వల్ల చనిపోయాడు, లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటాం అంతే. అచ్యుత్ డెత్ కూడా నేను అదే అనుకుంటాను. నేను గోల్కొండ హోటల్కి ఒక వ్యక్తి వస్తే మీ బ్యాచ్లో చాలామంది వెళ్ళిపోతారంట. ఆ వ్యక్తి ఎవరు? గోల్కొండ హోటల్కి ఓకే, సుధాకర్ గారా, సుధాకర్ గారా. అండ్ హీజ్ గ్రేట్ ఫ్రెండ్. ఆయనకి సినిమా ఇండస్ట్రీ కాదండి, బయట వాళ్ళు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. క్రికెటర్స్ ఉన్నారు కదా, వెంకటపతి రాజు అండ్ ఇక్కడ రంజీ క్రికెట్ ప్లేయర్స్, వీళ్ళందరూ చాలామంది తనకి ఆయన ఫ్రెండ్స్. మీరు అడ్వకేట్ కంపల్సరీ. అంటే నేను వచ్చినప్పుడల్లా నాకు ఇట్లా ఆయన షూటింగ్ అయిన తర్వాత నేను ఈ డేట్ వరకు ఇన్ని రోజులు ఉంటాను, ఈ డేట్ వరకు ఉంటాను, నువ్వు ఫ్రీగా అయితే రమ్మని చెప్పి నాకు మెసేజ్ పెడతాను. నేను కాల్ చేయడం లేకపోతే ఆయన కాల్ చేయడం ఏదో జరుగుతుంది. కంపల్సరీ వెళ్ళి కలుస్తాం. సార్, ఇప్పటిదాకా జరిగిన ఇంటర్వ్యూ అంతా నాకు తెలిసి చాలా స్మూత్గా వెళ్ళింది అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఏంటి, కొట్టబోతున్నారా, తిట్టబోతున్నారా? నేను మిమ్మల్ని చాలా గట్టిగా అపోజ్ చేయబోతున్నా. చెప్పండి. రామ్ జగన్ అంటే ఒక డైలాగ్ డెలివరీలో కానీ, ఒక లుక్ పరంగా కానీ పర్ఫెక్ట్ యాక్టింగ్ ఉన్న మనిషి. ఎందుకు ఇండస్ట్రీ మీద ఆ అవకాశాలు కానీ, ఆ క్యారెక్టర్లు కానీ చాలా సీరియస్గా తీసుకొని ఎందుకు ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయట్లేదు? అంటే నేనంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు ఎప్పుడు ఏదో వర్క్ వస్తానే ఉందండి రాజా. ద థింగ్ ఏంటంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు వర్క్ ఉంది కదా అని నేను అది చేసుకుంటా పోయాను తప్పించి నాకు డిఫరెన్స్ తెలియదు. యాక్చువల్గా ఫస్ట్ నాకు టీవీలో ఆపర్చునిటీ వస్తూ ఉంటే నేను సినిమాలో చేయలేని గొప్ప క్యారెక్టర్లు టీవీలో చేస్తున్నా. అగ్రీడ్. నేను అట్లా సాటిస్ఫై అయ్యాను. నాకు మంచి వస్తుంది కదా, నాకు కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది, రెమ్యునరేషన్ ఓకే, నాకు ఇదే కదా మనం కోరుకుంది, మంచి క్యారెక్టర్ చేయాలనే కదా అని స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను తప్పించి సినిమాలు చేయకూడదు, దానికి దూరంగా ఉండాలని కాదు. నేను పుట్టింది అక్కడే. సో దాని మీద దాని వాల్యూ, దాని మీద నాకున్నంత ప్రేమ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు.
ఈవెన్ నాకు తప్ప ఇంకెవరు తెలియదు ఇన్ ద సెన్స్ నా వైఫ్కి ఈజ్ లైక్ మై ఫ్రెండ్. నా పిల్లలకి వాళ్ళు ఈ క్యారెక్టర్ సినిమాలో వస్తే భలే ఉంటుంది కదా డాడీ అంటారు. నా డాటర్ కానీ మా అబ్బాయి కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత, చిన్నప్పుడు కాదు, వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత. సో నేను ఎప్పుడూ దూరంగా లేనండి. నేను దూరంగా ఉండాలని కానీ అదేం జరగల. బట్ టీవీ వర్క్ వల్ల నేను సినిమాలు ఎక్కువ చేయలేకపోయినామే అనుకుంటాను నేను, అంతే. సార్, ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. అవును, మీరు సీరియల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేకర్స్ అప్రోచ్ అవ్వకుండా ఉండొచ్చు. కరెక్ట్. ఎస్ ఎస్ మీ సైడ్ నుంచి చూస్తే నాకు ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేసి ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, చెప్పండి, మీలాంటి ఒక ఆర్టిస్ట్ని మిస్ అవ్వకూడదని ఆడియన్కి ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. సో దాన్ని ఎలా ఫీల్ చేస్తారు? ఎలా ఫీల్ అంటే, ఇప్పుడు నేను టీవీలో కనపడుతున్నాను అనుకోండి, టీవీలో కనపడుతూ ఉంటే ఏ సీరియల్ రాకపోతే ఏంటి సార్ మీరేం కనపడట్లేదు ఏంటి అని అడుగుతారు లేడీస్. ఆ పరిస్థితి లేదు, మీరు చాలా యాక్టివ్గా సీరియస్ అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు టీవీ ఆడియన్స్ అబ్సల్యూట్లీ సపరేట్ ఉంటారు. ఎందుకంటే అండి, డొమెస్టిక్ లేడీస్ అందరూ ఉంటారు చూసారా, డొమెస్టిక్ ఏం చేయట్లేదు ఏంటండి అని అడుగుతారు. లేదా అది అయిపోయింది ఆ సీరియల్ అని అడుగుతూ ఉంటారు. సినిమాలు ఏంటండి సినిమాలు చేయట్లేదు అని అంటూ ఉంటారు. నేను అదేనండి ఆ సినిమా చేశాను, ఈ సినిమా చేశాను. కొన్ని సినిమాలు మధ్యలో అసలు టోటల్గా అసలు చేయకుండా ఏం లేను, నేను చేశాను. నేను అంటూ ఉంటాను అన్నమాట, ఏంటంటే సినిమాలు రావట్లేదు ఏంటంటే నేను చేసిన సినిమా మీరు చూడట్లేదండి అని అంటూ ఉంటాను. వాళ్ళు నవ్వుతారు మీలాగానే. సో నిజంగానే జరిగినాయి. అలా కొన్ని సినిమాలు చేశాను. బట్ కొన్ని మహాత్మాలు అంటే గొప్ప క్యారెక్టర్లు నేను అది ఎక్స్పెక్ట్ చేశానండి. యాక్చువల్ ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు ఇంత ఎఫెక్షనేట్గా అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను మహాత్మా తర్వాత కొన్ని క్యారెక్టర్లు వచ్చినాయండి, కానీ నేను చేయలే. మహాత్మాకు ముందు చేయలేదు. ఎందుకు? వన్ డే క్యారెక్టర్లు, ఇంపార్టెన్స్ లేని ఒక సీన్ క్యారెక్టర్లు, 2 సీన్ల క్యారెక్టరు, రేపు షూటింగ్ ఉంటే ఇవాళ నన్ను సార్ జగన్ గారు రేపు పొద్దున మీ పొజిషన్ ఏంటండి అని అడిగిన క్యారెక్టర్లు నేను చేయలే, వదిలేసుకొని. బికాస్ ఓకే వాటి ఇంపార్టెన్స్ ఇంతే అన్నమాట. అవి చేస్తే మనకి ఇంపార్టెన్స్ పోతుందన్నమాట. ఒకవేళ నేను అట్లకి ఇలాగే చేసుకుంటూ పోయాను అనుకోండి, నాకు నిజంగా ఒక సీను 2 క్యారెక్టర్లు ఇంకా నేను లైఫ్ లాంగ్ చేసుకుంటూనే ఉండేవాడిని నేను. ఓకే, అది నా ఒపీనియన్. నేను కాన్స్టెంట్గా నేను సినిమాల్లో కనపడాలంటే కనీసం 4-5 సీన్లు ఉండాలి. లేదు మంచి డైరెక్టర్ అయి ఉండాలి, లేకపోతే పెద్ద బ్యానర్ అయి ఉండాలి, సంథింగ్ ఏదో. అంటే నేను మహాత్మా తర్వాత అంత గొప్ప క్యారెక్టర్ మళ్ళీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంత అత్యాసపరుని కాదు నేను. ఏంటండి దాంట్లో 7 గెటప్పులు ఉన్నాయి. 7 గెటప్పులు, ఒక సాంగు, అవును నేను పాడేది, ఒక డెప్త్ సీన్, అద్భుతం. అది అసలు మీ క్యారెక్టర్ నుంచే కదా సినిమా మొత్తం టర్న్ అయిపోయేది. అంత గొప్ప క్యారెక్టరు అన్ని వచ్చే అత్యాసపరుని నేను కాదు, కానీ కొంచెం ఇంపార్టెన్స్ నా కెరీర్ ఇంకొక స్టెప్ ఎదగటానికి అట్లాగా వస్తే బాగుంటుంది అని. కానీ అది జరగల. ఓకే, కానీ ఉంటాడు కదా, మీరు అడిగిన క్వశ్చన్, దేవుడు ఉంటాడు కదా. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల గారి సినిమా ప్యారడైజ్ ఉంది కదా, అవును, దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సూపర్.